స్వాతి, ఇవాళ కృష్ణాష్టమి. బాబుని ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది కదా. అవును జయంతి, వీడి బుల్లి బుల్లి పాదాలతో ఇలా అడుగులు వేయిస్తే ఇల్లే ఒక బృందావనంలా అనిపిస్తోంది. మళ్ళీ ఎందుకు వచ్చారు? అక్క వద్దు, నన్ను అలా పిలిచే అర్హతని నువ్వేనాడో కోల్పోయావు. వదినా, ఛీ, మీరెంత దుర్మార్గులో అప్పుడే మర్చిపోయాననుకున్నారా? నువ్వు తిట్టాల్సింది, మేం పడాల్సింది. ఎందుకంటే నేను తప్పు చేశాం. ఆ తప్పు తెలుసుకుని నిన్ను బతిమాలుకోవాలని వచ్చాం. ఎందుకు? మళ్ళీ ఏం నాటకం మొదలు పెట్టాలని, ఎవరిని అవమానించాలని? అక్క ప్లీజ్, ఇవాళ కృష్ణాష్టమి. మీరిద్దరూ సంతోషంగా బాబు చేత కృష్ణ పాదాల ముద్రలు వేయిస్తున్నారు. కానీ ఇవాళకి నా కొడుకు తిండి తిని 3 రోజులైందక్క. నా కొడుకు కూడా నీ బాబు లాంటి వాడే కదా అని మాత్రం అడగను. కానీ పండుగ పూట నీ ఇంటి ముందుకొచ్చి అక్క అని పిలిచినందుకైనా నా కొడుకు పట్టి దండం పెట్టించక్క. నందిని, అవునక్క, తప్పు చేశాం, గుర్తొచ్చింది. కన్నబిడ్డ కడుపు కూడా నింపలేని స్థితిలో సిగ్గు లేకుండా మళ్ళీ నీ ఇంటి ముందుకొచ్చాం. ఇక మమ్మల్ని ఆదరించిన నువ్వే, కసిరి కొట్టినా నువ్వే. వదినా, నువ్వు మమ్మల్ని తిట్టినా కొట్టినా పర్వాలేదు. కనీసం వాడి ముఖం చూసైనా కనికరించు. నీ కాడు పట్టుకుంటాను. సురేంద్ర, ఏంటిది? అక్క, మేం చేసిన పాపం కన్నీళ్లతో నీ పాదాలు కడిగినా అంత తేలికపోదని మాకు తెలుసు. కానీ దిక్కులేని వాళ్ళలాగా కుప్పెడు మెతుకుల కోసం ఈ పండుగ పూట దేహి అని. నందిని, తప్పు, అలా అనకు. లక్ష్మి, వీళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడు. అలాగేనమ్మా. జయంతి, తొందరపడుతున్నావేమో. స్వాతి ప్లీజ్, నేను నా భర్త నీ పట్ల క్రూరంగా ప్రవర్తించాం. అందుకు నువ్వు మాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, సంతోషంగా భరిస్తాం. మా మీద కోపాన్ని దయచేసి మా బిడ్డ మీద చూపించకు. ఆఖరితో వాణ్ణి చచ్చిపోయేలా చేయదు. స్వాతి, పండగ పూట కన్నీళ్లతో బతులాడుతున్నారు. ఈ ఒక్కసారికి క్షమిద్దాం. చాలక్క, ఆ ఒక్క మాట చాలు. మరోసారి మేము తప్పు చేస్తే స్వాతి ఎడం కాలి చెప్పు తీసుకుని కొట్టమని. స్వాతి, 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 అయ్యో, ఆదరించి ఇంత అన్నం పెట్టినా సరే, ఆకలితో నా బిడ్డను చంపేసినా సరే, నీ పాదాల మీద పడేస్తున్నాను. నీ ఇష్టం. స్వాతి, నీ ఇష్టం జయంతి. లేరా, లే, దండం పెట్టు, దండం పెట్టు. ఇక మీదటైనా బుద్ధిగా ఉండండి. అలాగే అక్క, నువ్వు దేవతవి. నీ వేరే జన్మను మర్చిపోలేము వదినా. లోపలికి వెళ్ళండి. రా నాన్న, రా. చిన్ని చిన్ని కృష్ణయ్య, ఇప్పుడేం చేద్దాం? దాగుడు ముతలాడుకుందావా?
ఇవాళ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇవాళ దీపక్ బాబుని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. అందుకే ఈ సంబరం సందడి. అమ్మా అంతా అయిపోయిందమ్మా. ఈవేళ దీపక్ బాబుని పెళ్లి కొడుకు చేస్తున్నారు. ఎల్లుండే పెళ్లి. ఇక మనం ఎంత ప్రయత్నించినా జరగబోయే పెళ్లి నాపలేము. సత్తమ్మ, ఆ పెళ్లి జరగదు, జరగనే జరగదు. అయ్యో, ఇంకా ఏంటమ్మా నీ పిచ్చి నమ్మకం? లేదు సత్తమ్మ, నేను చేసిన పూజలు వ్రతాలు ఊరికే పోవు. ఈ మనుషుల మీద నాకు నమ్మకం పోయినా నేను నమ్ముకున్న అమ్మవారి మీద కొన్నంత నమ్మకం నా గుండెల్లో ఇంకా మిగిలే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరగదు. జరక్కేం చేస్తుంది శోభాదేవి గారు? మీరు నిశ్చింతగా ఉండండి. ఇవాళ దీపక్ బాబుని పెళ్లి కొడుకుని చేస్తున్నాం. ఎల్లుండి ఏకంగా పెళ్లి పీటల మీదే కూర్చోబెడతాం. అది అలా ధైర్యం చెప్పండి అమ్మా. ఏ అవాంతం లేకుండా ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని మా ఆవిడ తెగ కంగారు పడిపోతుంది. నాకేనా ఏంటి? నీకు మాత్రం లేదా ఆ కంగారు? ఇంటి ముందు అది దిష్టి బొమ్మలా కూర్చుంది. దిష్టి బొమ్మ నువ్వే చెప్పావు కదమ్మా. ఉండని, హీరోలా మెరిసిపోయే దీపక్ బాబుకి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇటు తిరగవయ్యా పెళ్లి కొడుక, కళ్యాణ తిలకం దిద్దని. శ్రీలత దీపక్ ఈడు జోడు చూడముచ్చటగా ఉంటుంది కదూ. ఏం దీపక్ బాబు, పెళ్లి తర్వాత హనీమూన్ ఎక్కడికి? అమెరికానా స్విట్జర్లాండా? ఎక్కడికి అనుకోలేదు. ఈ కాలం పిల్లలు చెప్తారేంటి అనుకుంటే మాత్రం. అబ్బా ఊరుకోండమ్మా, ఏంటా పరాచకాలు? ఈ పరాచకాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడతాం? ఏం దీపక్ బాబు, నువ్వు చాలా స్పీడ్ అంట కదా. ఇంతకీ శ్రీలతతో వట్టి షికార్లేనా లేక ఇంకా స్పీడ్గా? అబ్బా చాలేమ్మా, ఇంకా అలంకరించింది చాలు, హారతి పట్టండి. శోభా, ముందుగా నీ చేత్తో పిల్లాడికి హారతద్దు. మీ అమ్మా నాన్నకి దండం పెట్టవయ్యా పెళ్లి కొడక. మై సన్ స్మార్ట్ హీరోలా ఉన్నారా? థ్యాంక్ యూ డాడీ. నీకు నా దృష్టి తగిలేటట్టుంది నాన్న. మమ్మీ ఏయ్ మేళాలు ఏమిటా వాయించడం? జోరుగా వాయించండి, కాలనీ మొత్తం మారుమోగిపోవాలి. జయంతి, టిఫిన్ రెడీ. వస్తున్నా. ఏంటి షాక్ అయ్యావా? జయంతికి కూడా చెప్పకుండా ఇన్నాళ్ళు నువ్వు దాచిపెట్టిన నిజం మాకెలా తెలిసిపోయింది అని కంగారు పడుతున్నావా? స్వాతి, ఆ ఫోటోనైతే దాచిపెట్టగలవు కానీ సంతోష్, నీ కొడుకే అనే నిజాన్ని మాత్రం దాచిపెట్టలేవుగా. మాకు నీ గురించి A to Z మొత్తం తెలిసిపోయింది. సంతోష్ వదిలికి పుట్టినవాడు కాదని, మూడో కాన్పులో కూడా జయంతికి పుట్టిన బిడ్డ పురుట్లోనే చచ్చిపోయాడని
ఆ షాక్లోంచి జయంతి కోమాలోకి జారిపోయిందని. డాక్టర్ సలహా మీద మా అన్న రాజశేఖర్ జయంతి ప్రాణాల్ని కాపాడడం కోసం నీ బిడ్డని తన బిడ్డగా ఇమ్మని ప్రాధేయపడ్డాడని. పాపం జయంతి మీద జాలితో కాదనలేక ఒప్పుకున్నావని. సంతోష్ని కన్న తల్లివైన నువ్వు ఆయాగా ఈ ఇంట్లోకి ప్రవేశించావని, విమాన ప్రమాదంలో అన్నయ్య చచ్చిపోయాక నీ కొడుకే జయంతి కొడుగ్గా చలామణి చేస్తూ చక్రం తిప్పుతున్నావని టోటల్గా మాకు తెలిసిపోయింది స్వాతి. తెలియంది ఒక్కదానికే, జయంతికి. ఈ నిజం తెలిస్తే జయంతి ఏమవుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో మేము నీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా. స్వాతి, ఈ ఫోటో నీకే. ఎంతైనా బాబుని కన్న తల్లి కదా, ఉంచుకో. కంగారు పడకు. ఈ నిజాన్ని, అదే సంతోష్ నీ కొడుకే అనే నిజాన్ని ఇప్పుడే బయటపెట్టాం. నువ్వు మా దారికి అడ్డు రానంత వరకు ఈ నిజం మన ముగ్గురు మధ్య ఉంటుంది. కాదని కిందటిసారిలాగా పోజ్ కొట్టావనుకో, ఇలా ఒకటి కాదు 100 ఫోటోలు జయంతి కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాయి. పాపం, గొప్ప ప్లానే వేశారు. ఈ నిజాన్ని మీరు చెప్పినా జయంతి చచ్చినా నమ్మదు అని ఎదురు తిరిగావనుకో, అప్పుడేం చేయాలో కూడా ఆలోచించి రెడీగా ఉన్నాం. నిన్ను నీ మొగుడు వదిలేశాడు అని, నువ్వు బావగారు చెప్పిందంతా కట్టు కదా అని, జయంతిని పెళ్లి చేసుకోకముందే నీకు బావగారికి సంబంధం ఉందని చెప్పానే అనుకో. సంతోష్ పుట్టింది కూడా నీకు రాజశేఖర్కి అని అన్నానే అనుకో. జయంతి కళ్ళు కప్పి కావాలనే మీరిద్దరు కలిసి ఈ నాటకం ఆడారు. అక్రమంగా మీకు పుట్టిన బిడ్డని జయంతి బిడ్డగా చలామణి చేశారు అని చిన్న అబద్ధం చెప్పానే అనుకో. పాపం జయంతి నిజం తెలిసి కోపంతో రెచ్చిపోయినా, భరించలేక కోమాలోకి జారిపోయినా ఆ పాపం నీదే. లేకపోతే కొంపలు అంటుకుపోగలవు. నందిని, ఏంటిగా నిలబడ్డావు? పాపం వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళాలి కదా, తొందరగా టిఫిన్ పెట్టు. అలాగే, రాక కూర్చో. స్వాతి, నువ్వు కూడా కూర్చో. సురేంద్ర, నువ్వు కూడా కూర్చో. వద్దునా, ముందు మీరు కానివ్వండి. ఏమైంది స్వాతి? అదే ఏం లేదు. వదిన, ఖాళీగా తిని కూర్చోవటం నా ఒంటికి పడదు. నువ్వు ఏదైనా పనిస్తే క్లర్క్ పోస్ట్ అయినా సరే, కారు డ్రైవర్గా అయినా సరే. సురేంద్ర, నిజంగా మీరు మారితే అంతకన్నా నాకు కావాల్సిందేమీ లేదు. ఏం స్వాతి, సురేంద్రకి ఇంతకు ముందు చేసిన పోస్ట్నే ఇద్దావా? ఇంకే, స్వాతి కూడా ఊకొట్టిందంటే మీకు మళ్ళీ ఉద్యోగం వచ్చినట్టే. ఇక మీదైనా బుద్ధిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోండి. ఇక మీద నేను ఎంత గుర్తుగా పనిచేస్తానో మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తాను. అత్తయ్య, ఏం చేస్తున్నారు? ఇన్నేళ్లుగా నేను మూటగట్టుకున్న పుణ్యాన్ని బయటికి తీస్తున్నానే.
ఇవన్నీ ఇన్నేళ్లుగా నేను శ్రీరామ 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 అంటూ ఎన్ని లక్షల సార్లు రాశానో నాకే తెలియదు. రామకోటిని పూర్తి చేశానో లేదో కూడా అంతకన్నా తెలియదు. జవసత్వాలు ఉడికిపోయి ఓపిక పూర్తిగా తగ్గిపోయి కంటి చూపు కూడా మసిగేస్తున్న ఈ ముసలి వయసులో రామకోటిని పూర్తి చేస్తానో లేదో కూడా అసలే తెలీదు. కానీ ఎంతో కొంత పుణ్యాన్ని మాత్రం తప్పకుండా మూట కట్టుకునే ఉంటాను. రామయ్య తండ్రి, వీటిని నీ ముందు పెడుతున్నాను. పిడికెడటుకులు పెడితేనే అష్టదరిద్రుడైన కుచేలున్నే కాపాడిన కృష్ణమూర్తివి. లా ఒక్కంతయూ లేదు, ధైర్యం విలోలంబయ్యే, ప్రాణంబులం తావులం దబ్బే, మూర్ఛ వచ్చే, కావవే వరదా అని ప్రార్థిస్తే ఆ గజేంద్రుడి ప్రాణాలనే కాపాడిన విష్ణుమూర్తివి. వీటిని తీసుకుని నా మనవరాలికి న్యాయం జరిగేలా చెయ్యవయ్యా. మరో జన్మంటూ ఉంటే ఒక్కసారి కాదు 100 సార్లు నీ రామకోటి రాసి నీ రుణం తీర్చుకుంటాను రామయ్య తండ్రి. అత్తయ్య, ఏమిటే పిచ్చి మొహవ, నేనేడుస్తున్నాననుకున్నావా? చిచి, అదేం లేదే. నా రామయ్య తండ్రితో బేరం కుదుర్చుకుంటున్నానే. నా పుణ్యాన్నే కాదు, కావాలంటే నా ప్రాణాల్ని కూడా తీసుకుని నా మనవరాల్ని కాపాడవయ్యా అని. అత్తయ్య, అవునే, ఇలా ఏడవడం తప్ప నువ్వు నేను ఏమీ చేయలేవు. అక్కడది పిచ్చిపోతులా న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. దాని కళ్ళ ముందే ఆ దీపక్ని పెళ్లి కొడుకును కూడా చేసేశారు. రేపే పెళ్లి, రేపే. నా మనవరాలు న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. కళ్యాణ తిలకంతో ఆ శ్రీలత దీపక్ పక్కనే వచ్చి కూర్చుంటుంది. నా మనవరాలు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టేస్తారు. నా మనవరాలు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటుంది. మంగళ వాయిద్యాలు మోగుతుంటే వాడు ఆ స్త్రీలత మెళ్ళో తాళి కూడా కట్టేస్తాడు. పెళ్లికొచ్చిన వాళ్ళందరూ బాగా మెక్కి బ్రేవమని త్రేణిస్తూ కెళ్ళీడుతుంటూ ఆహా ఓహో అని మెచ్చుకుంటూ వెళ్ళిపోతారు. నా మనవరాలు మాత్రం న్యాయ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఊరుకోనత్తయ్య, మన చేతుల్లో ఏదీ లేనప్పుడు బాధపడి మాత్రం లాభం ఏముంది? లాభం ఎక్కడుంది? ఆడది పుట్టినప్పటి నుంచి అన్నీ నష్టాలే, కష్టాలే, కలతలే, కన్నీళ్ళే, కడుపు కోతలే. ఆ దుస్థితి నా మనవరాలికి రాకూడదనే ఈ చేతుల్లో లేని సత్తువం తెచ్చుకుని ఎన్నిసార్లు రామా 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 అని మొరబెట్టుకుంటాను. ఇదిగో రామయ్య తండ్రి, భద్రాద్రి రాముడివి, కోదండ రాముడివి, కళ్యాణ రాముడివి, కైవల్య రాముడివి, సకల గుణాభిరాముడివి అని నిన్ను ఇన్నేళ్లుగా పూజిస్తూ వచ్చాను. తీసుకోవయ్యా, ఈ పుణ్యమంతా తీసుకో. నీ రామకోటిని రాస్తే నిజంగా పుణ్యం వస్తుంది అనే మాట నిజమే అయితే కాపాడు,
నా మనవరాల్ని కాపాడవయ్యా. దానికి న్యాయం జరిగేలా చెయ్యి. చెయ్యకపోయావో నువ్వు లేవు, నీ రామకోటికి విలువే లేదు. ఆ, ఏమనుకున్నావో? రాజశేఖర్ అన్నయ్యకి స్వాతికి అక్రమ సంబంధం ఉందని, ఆ అక్రమ సంబంధం వల్ల పుట్టిన బిడ్డే సంతోషిని చెప్తే పూర్ జయంతికి గుండె బద్దలైపోతుంది. ఏయ్, మాధవి!